ఎస్, ఇది సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్. ఓకే, నేను ఓపెన్ చేస్తున్నా దీన్ని. ఇక్కడ మీరు చూడండి, అఫీషియల్ గవర్నమెంట్ పేజ్లో నుంచి, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో నుంచి ఇది ఎట్లా డిలీట్ అయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? ఇది ఎట్లా డిలీట్ అయింది? ఎవరు డిలీట్ చేయమని చెప్తే డిలీట్ అయింది? ఎందుకంత భయం? ఎందుకంత భయం? తప్పు చేసి భయపడేంది? ఇది ఎంత పెద్ద స్కామో తెలుసా? గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డిలీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇగో సమగ్ర కుటుంబ సర్వే, ఇదే మీరు టైప్ చేయాలి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, చదువుకున్నటువంటి విద్యార్థులారా. సమగ్ర కుటుంబ సర్వే, ఏ కేస్ స్టడీ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఓకే, ఇగో ఇక్కడ చూడండి, బిగ్ డేటా ఇదంతా కూడా మొత్తం కూడా డిలీట్ చేసి పడేసిరు ప్రజలారా. ఇప్పటికిప్పుడు మీరు వెబ్సైట్లోకి పోతే ఈ డేటా మొత్తం గల్లంత అయిపోయింది ప్రజలారా. ఈ డేటా ఏమి కూడా లేదు ప్రజలారా. రేవంత్ రెడ్డి టాటా చెప్పి మరి డిలీట్ చేసిన ప్రజలారా. సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని మనము? నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ అన్న, మేము ఒకటే అడుగుతున్నాం. మేము యూట్యూబ్ గొట్టంగాలం కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, కానీ దొంగలం కాదు రేవంత్ అన్న. మేము దొంగలం కాదు. ఓకే, ప్రజల కోసం, ప్రజల మేలు కోసం పనిచేసేటోళ్ళం. అర్థమైందా? సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోళ్ళం. నేనైతే మాట్లాడతా ఉన్నది ఉన్నట్టు. వన్ సైడ్ ఎప్పుడు కూడా నేను పోలే. ఒక వన్ సైడ్ పార్టీకి ఎప్పుడు కూడా నేను ఒక తొత్తులక్క పని చేయలే. అర్థమైందా? సో ప్రజల మేలు కోరి, ప్రజల కోసం, ప్రజల విశ్వాసాల కోసం, ఖచ్చితంగా వాళ్ళ సమస్యల కోసం, సంక్షేమ పథకాల కోసం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోళ్ళం రేవంత్ అన్న. నేను మళ్ళా చెప్తా ఉన్నా. అర్థమైందా? సో మేము ఎప్పుడు ఇట్లా దొంగ కథలు పడలే. నేనైతే నా ఛానల్లో ఏ వీడియోలు కూడా డిలీట్ చేయలే. ఒక్కసారి ఒక వీడియో శ్రావ్య అప్లోడ్ చేయించింది అంటే, నేను మాట్లాడిన కంటెంట్ అంటే అది ఎట్లా ఉంటుందంటే, ఎవడైనా ఫోన్లు చేసినా నేను వినా, డిలీట్ కూడా చెయ్య. అర్థమైందా? ఒక్క వీడియోలు కూడా నా దాంట్లోకి వెళ్ళి నేను డిలీట్ చేసినటువంటి చరిత్ర కూడా లేదు ఛానల్లో చెక్ చేసుకుంటే. మరి ఇదేంది రేవంత్ అన్న? మరి నీతో పోల్చుకుంటే నేనైతే 100 రెట్లు నయమే కదా. ఇప్పుడు మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మహాస్వంటోళ్ళని నన్నైతే గొట్టంగాలు అన్నప్పుడు, మరి నేను కూడా యూట్యూబే కాబట్టి నన్ను కూడా గొట్టం అన్నప్పుడు, మరి ఈ దొంగతనాలు చేసేటోళ్ళని ఏమనాలి? ఫైళ్ళు మాయం చేసేటోళ్ళని ఏమనాలి? గవర్నమెంట్ పేజీలో కుటుంబ సర్వే యొక్క 2014 రిపోర్ట్ దొంగతనం చేసి అప్పడంగా దాచిపెట్టినటువంటి ఈ దొంగనేమనాలని చెప్పి నేను మరొక్కసారి అడుగుతా ఉన్నా. చాలా తేడా ఉంది మీకు మాకు. అర్థమైందా? సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు ఏంటి అనేది. సో ఈ వెబ్సైట్, ఈ ఫైల్ ఏమైంది? ఓకే, ఇది మొత్తం ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అనగానే ప్రజలారా, ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉండాలి. ఏ గవర్నమెంట్ కుటుంబ సర్వే చేసినా ఖచ్చితంగా అది అఫీషియల్ వెబ్సైట్లలో పెట్టాలి. ఈ ప్రభుత్వం కూడా పెట్టాల్సిందే. రేవంత్ రెడ్డికి పెట్టే దమ్ము లేకపాయే. మరి ఆల్రెడీ పెట్టినా కూడా ఎందుకు తీసేసినారు? ఎందుకంటే వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే ఫెయిల్ అయింది. ఎందుకంటే బీసీలు తుపుక్ అని ఉమ్మేస్తున్నారు. ఎందుకంటే తప్పుడు నివేదికలు ఇచ్చినారు. ఎందుకంటే ఆయనకే తెలియకుండా ఈ ఆవేశం స్టార్స్ లాంటి మా పొన్నం ప్రభాకర్ అన్న, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లా రిపోర్ట్ రాగానే ఇట్లా గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి కదా, గవర్నమెంట్ అనౌన్స్ చేయకుండా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి పడేసినారు. మరి దాంట్లో 2014లో ఏముంది, 2024లో ఏముంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ, మా పొన్నం ప్రభాకర్ అన్న కానీ వెరిఫై చేసుకున్నారా? మరి దీనే కదా పరమానందయ్య శిష్యులు అంటారు. దీన్నే పరమానంద శిష్యులు అంటూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఏమంటారండి? ప్రెస్ మీట్ ఎగేసుకొని చెప్పిర్రు. ఇప్పుడు మొన్న మీరు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్లు దీంట్లో పెట్టకపోగా ఇక్కడ ఉన్నటువంటి 2014 సమగ్ర కుటుంబ సర్వే కూడా మీరు బంద్ చేయడం జరిగింది. దీన్ని బొందబెట్టడం జరిగింది. ఎట్లా బొందబెట్టిర్రు? వెబ్సైట్లోకి వెళ్ళి హైడ్ చేసిండ్రు, ప్రైవేట్లో పెట్టిండ్రు, డిలీట్ చేసి పడేసిండ్రు. ఎవరిని అడిగి ఎవరు డిలీట్ చేస్తున్నాడు, ఏ రిపోర్ట్లు ఎవరు డిలీట్ చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నేను ఇంటెలిజెన్స్ చీఫ్ని అడుగుతా ఉన్నా. మా శివధర్ రెడ్డి సార్ని అడుగుతా ఉన్నా. ఈ దొంగతనం చేసినటువంటి దొంగ ఎవడో మీ ఇంటెలిజెన్స్
కనిపెట్టాలే అని చెప్పి శివధర్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఈ 2014 తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే 2014 రిపోర్ట్లను మాయం చేసిన దొంగ ఎవడు, గజ దొంగ ఎవడో రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరిని అడుగుతా ఉన్నా? మా శివధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. యావత్ క్యాబినెట్ మంత్రులు, ఎక్స్క్లూజివ్గా బీసీ మంత్రులు, మా కొండా సురేఖక్క, మా పొన్నం ప్రభాకర్ అన్న, సో వీళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఏంది ఇది అంటే వెబ్సైట్లకి వెళ్ళి మేము డేటా డిలీట్ చేస్తామనేది కూడా మీ మేనిఫెస్టోలో పెట్టిరా? లేకపోతే కొత్తగా 7వ గ్యారంటీగానో, సారీ మర్చిపోయినా, ఓకే, సో 7వ గ్యారంటీగా చెవులో పువ్వు ఉంది కదా, మర్చిపోయినా. 8వ గ్యారంటీగా పోని ప్రవేశపెట్టిండ్రా. 8వ గ్యారంటీగా మా దగ్గర వెబ్సైట్లో ఉన్న డేటా మేము డిలీట్ చేస్తాం. 9వ గ్యారంటీగా సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్లను తారుమారు చేస్తాం. అంతా ఉత్తుత్తి బ్యాంక్, జై అంతేనా సార్? ఈ సమాధానం చెప్పాలి. ఏమైంది సమగ్ర? ఇగో సెన్సస్ రిపోర్ట్లు ఏమైనాయి? 2014 అసెంబ్లీ సెషన్ నడుస్తుండగా మార్నింగ్ న్యూస్లో మేము సెర్చ్ చేసి దీన్ని ప్రవేశపెట్టగా ఇప్పుడు ఎక్కడ మాయమైంది, ఎందుకు మాయమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎట్లా మాయమైందని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ దొంగ ఎవడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ దొంగ ఎవరు? దీన్ని డిలీట్ చేసినటువంటి దొర ఎవరు? ఈ మొత్తం కూడా డేటా ఏమైంది? టాటా చెప్పుకొని ఎక్కడికి పోయింది? సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వాలన్నా? సివి ఆనంద్ గారు కంప్లైంట్ ఇస్తే మరి రెక్టిఫై చేస్తారా? మా డీజీపీ సార్ చెప్పాలి. ఇంటెలిజెన్స్ చీఫే కాదు, మా డీజీపీ గారు మా డీజీపీ గారు కూడా చెప్పాలి దయచేసి. డీజీపీ గారు మరి ఎట్లా డిలీట్ అయింది సార్? ఇది అఫీషియల్ గవర్నమెంట్ పేజ్లో, మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి రెక్టిఫై చేస్తారా అని చెప్పి నేను మరొక్కసారి మా డీజీపీ గారిని నేను అడుగుతా ఉన్నా. ఓకే, సో ఇదబ్బా పరిస్థితి. ఇంత ఘోరంగా ఉంటుందా? ఇంత ఘోరంగా మొత్తం డిలీట్ చేసి పడేసారు. జరగడం అరే మేము తెలంగాణలో మాకు చదువు రాదనుకున్నారా? చదువు లేదనుకున్నారా? మా ప్రజలు ఇవన్నీ చూడరనుకున్నారా? ఏం మనుషులండి నాకు అర్థం కాదు. మరి ఇన్ని క్యాలిఫ్లవర్లు పెడతారా చెవులల్లో ఇన్ని క్యాలిఫ్లవర్లు పెడతారా? ఇగో మొత్తం డిలీట్, ఇదంతా డిలీట్ కొట్టిరు ప్రజలారా. మొత్తం ఆల్ డిలీట్ కొట్టి పడేసినారు. మొత్తం అన్ని డేటా మొత్తం కూడా డిలీట్ చేసి పడేసినారు ప్రజలారా. ఏం చేయాలి వీళ్ళని మనము? ఎట్లా ఏం చేయాలి ప్రజలారా? ఏం చేయమంటారు? దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయాలి ప్రజలారా. అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ప్రజలారా, ద రిసోర్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ మైట్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించినానో, ఓకే, ఇగో మీరు గూగుల్లోకి పోతే ఇట్లా వస్తుంది ప్రజలారా. ఇందాక నేను లైవ్లో చూపించిన మీకు లైవ్ ఎగ్జాంపుల్. సమగ్ర కుటుంబ సర్వే అనగానే మీకు పక్కన మొత్తం కనబడుతుంది ప్రజలారా. ఇది సరిగ్గా మొన్న అసెంబ్లీ సెషన్ డేట్ ఎంత, ఏ రోజు? ఇవాళ ఏం రోజు? ఈ రేవంత్ అన్న దెబ్బకు డేట్లు మర్చిపోతున్నా, ఏ రోజులో మర్చిపోతున్నా. ఇవాళ గురువారం, మొన్న మంగళవారం. సో మంగళవారం రోజు 4th. సో 4th రోజు సరిగ్గా 12 గంటలకి ఇది టంగ్ అని కొట్టగానే గంట కొట్టినట్టు 12 గంటలకి జైల్లో కొడతారు చూడు. మరి ఏమంతా నాకు అన్ని గవే పోలికలు వచ్చినాయి. ఆ 12ంటికి గంట కొట్టడం బాగా అలవాటు అయినట్టున్నది. ఇప్పుడు అవే పోలికలు వచ్చి సరిగ్గా 12 కొట్టగానే కథం, ఇది డిలీట్ చేసి పడేసినారు ప్రజలారా. ఎవడన్నా ఎక్కడన్నా కని విని ఎరగని చరిత్ర ఉందా ప్రజలారా? ఎక్కడన్నా కని విని ఎరగని చరిత్ర ఉన్నదా ప్రజలారా? ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా గవర్నమెంట్ అఫీషియల్ పేజ్ ఈ ఏదైతే ఈ పేజ్ ఉన్నదో ఎంసీఆర్ హెచ్ఆర్డి పేజ్ ఉందో, ఈ ఎంసీఆర్ హెచ్ఆర్డి పేజ్లో ఉన్నటువంటి కుటుంబ సర్వే 2014 ఎట్లా డిలీట్ చేసినవు రేవంత్ అన్న? పిల్లి పాలు తాగుతుందంట ఎవరు చూడకుండా, కానీ అందరు చూస్తారు. మా సొంటోళ్ళు ఉన్నారు రేవంత్ అన్న, చాలామంది ఉన్నారు. ఇప్పుడు జడ్సన్ అన్న కంప్లైంట్ ఇస్తుడు నేషనల్ సైబర్ క్రైమ్కి. జడ్సన్ అన్న పోయి కంప్లైంట్ ఇస్తుండు దీని మీద, ఎట్లా మాయమైంది, ఆ దొంగ ఎవడో కనిపెట్టాలని చెప్పి. ఏంది రేవంత్ అన్న? ఇది ఆల్రెడీ మేము మొన్న చూపించినాం, మీకు చూపిస్తా ప్రజలారా. ఇప్పుడు ఎందుకు ఇంతగానో మొత్తుకుంటున్నామంటే, మొన్న మంగళవారం నాడు అసెంబ్లీ సెషన్ రోజు ఉదయం నేను జడ్సన్ గారిని మార్నింగ్ న్యూస్కి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే కుటుంబ సర్వే అంతా కూడా ఫేక్ రిపోర్టు, అసలు సర్వే జరగలే.
అన్ని అబద్ధాలే, నోరిప్పితే అబద్ధాలు, వీళ్ళు నోరిప్పకుండానే అబద్ధాలు. ఇప్పుడు 2014 సంవత్సరంలో ఉన్న డేటాకి ఇప్పటి డేటాకి తేడా లేదా? మొత్తం గబ్బు పట్టించారు, భ్రష్టు పట్టించారు, పరమానంద శిష్యుల లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. సో అది క్వశ్చన్ చేసినందుకు ఇమీడియట్గా 12ంటికి డిలీట్ చేసి, ఇగో మీరు చూడొచ్చు, ఇగో లైవ్లోనే 3 కోట్ల ఇగో ఇది సెన్సస్ 2000 ఇగో ఓపెన్ చేసినాం మేము ఓపెన్ చేసి లైవ్లో ఓపెన్ చేసి ఇగో రిపోర్ట్ కొట్టి మరి చూపించినాము. ఆ రోజు మాట్లాడిన తర్వాత సరిగ్గా 12 గంటల ప్రాంతంలో ఎట్లా డిలీట్ అయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 2011 వర్సెస్ IHS 2014. ఓకే, ఇగో మీరు చూడొచ్చు ఇదంతా ఏమైంది. ఒకటేసారి అందరు అంటే ఈ బర్డ్ ప్రపంచం మొత్తం ఇవాళ ప్రపంచ జనాభా తగ్గేనికి ఎన్నో ఏషాలు వేస్తున్నారు. అర్థమైందా? ఎన్నో ఏషాలు వేస్తారు. ఆ ఏషం వేయకుండా అసలు జనాభా ఎట్లా తగ్గింది అనేది నువ్వు ఆ సీక్రెట్ చెప్పాలి. ఇప్పుడు ఈ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను లైవ్ లో. ఏమైంది? ఇది మొత్తం కూడా డిలీట్ చేసి పడేసిన. ముఖ్యమంత్రి గారు రాజీనామా, నేను ఏమంటున్నా, ఇది మొత్తం కూడా ఏడికెళ్ళి డిలీట్ చేసి అని అడుగుతున్నా. ఓకే, ఎందుకు డిలీట్ చేసినని అడుగుతున్నా నేను. కొంచెమన్నా సిగ్గు శరాలు ఉన్నాయని అడుగుతున్నా నేను. పట్టపగలు ఇంత దొంగతనం జరుగుతుంటే అందరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా నేను. తెలంగాణ అఫీషియల్ పేజ్లా, నేషనల్ పేజ్లా ఎట్లా డిలీట్ అని చెప్పి అడుగుతున్నా నేను. ఫైల్ నాట్ ఫౌండ్ అని ఎందుకు వస్తుందని అడుగుతున్నా నేను. కుటుంబ సర్వే 2014 రిపోర్ట్స్ ఏమైనా భయ అని అడుగుతున్నా నేను. ఓకే, పోనీ మీరు ఇచ్చిన రిపోర్ట్లు 2024ది కూడా మీరు పెట్టలే వెబ్సైట్లో. 2024 పెట్టినరా? మరి 2014 ఎందుకు డిలీట్ చేసి అడుగుతున్నాను. ఎవరు చూడడం అనుకున్నారా? చదువుకున్న వాళ్ళు లేరనుకుంటున్నారా తెలంగాణలో? మస్తు మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, అందరు కనిపెడతారు. ఏమన్నా రేవంత్ అన్న, ఎవరిని పెట్టుకున్నావు సలహాదారులుగా? ఎవడా నీకు చచ్చ సలహాలు ఇచ్చేటువంటి వాడు? ఎవడు తీసుకొచ్చి ఆ ప్రజల మధ్యలో డిబేట్లకు నించోబెట్టు. నేను చెప్తున్నా.